సన్యాసులు ఆశ్రమ స్వీకారం తీసుకుంటారు. మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా! దాంట్లో సన్యాసాశ్రమం చిట్ట చివరిది. ఆ ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వారందరూ కూడాను కేవలము కాషాయ వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. ఎందుకని ధరిస్తారు అలాగంటే, వారు ఈ ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా దాటేశారు. అంటే వీటితో ఈ భవబంధాలతో నాకు ఏ సంబంధం లేదు అని చెప్పటానికి సంకేతంగా నేను ధరించినటువంటిది ఏదైతే ఉందో ఈ కాషాయము అంటేనే త్యాగము త్యజించటము అని అర్థం. దేన్ని త్యాగం చేస్తున్నారు అనంటే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధాలన్నిటి నుంచి కూడాను నేను బయటికి వచ్చేసాను, నాకు వీటితో సంబంధం ఏమీ లేదు అని చెప్పి దానికి సంకేతంగా ఎప్పుడైతే వారు ఆ కాషాయాన్ని ధరించారో ఇంకా వారికి సంబంధం లేదు, ఈ ఆస్తిపాస్తులతో సంబంధం లేదు, ఈ కొడుకులతో సంబంధం లేదు, కోడలతో కూతుళ్ళతో ఇంకా ఈ బంధాలు ఏవైతే ఉంటాయో వాటి వేటితో కూడాను సంబంధం అనేటటువంటిది ఉండదు వారికి. ఒక్కటే సంబంధం. ఏమిటి అది అనంటే దైవము యొక్క శక్తి నుంచి ఏ విధంగా అయితే మనం చేసేటటువంటి ఈ జపతపాదుల ద్వారా ఆ శక్తిని నేను తీసుకోవాలి, నేను ఈ సమాజానికి ఇవ్వాలి. వారి చేసేటటువంటి పని ఒక్కటే. ఏమిటంటే వారు తీసుకున్నటువంటి ఏదైతే ఈ సన్యాసాశ్రమం తీసుకున్నారో ఇవన్నీ కూడా త్యజించారు. మరి ఇవన్నీ త్యజించినప్పుడు ఇంకో దానికి వెళ్ళాలి కదండి. అంటే ఈ సంసారం నుంచి కూడాను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే దైవాన్ని పట్టుకోవటానికి, అంటే ముక్తి మోక్షము అనేటటువంటి వైపుకు వెళ్ళటంతో పాటుగా ఈ సమాజ హితవు కూడా వారి దృష్టిలో ఎప్పుడూ ఉంటుంది. అంటే సమాజానికి ఏదైనా సరే ఇబ్బంది కలిగింది అని అంటే వెనువెంటనే మేమున్నాము, మా తపశ్శక్తి ఏదైతే ఉందో దాన్నంతా కూడాను మేము ధారాదత్తం చేస్తాము అని చెప్పి వారు ముందుకు రావటం జరుగుతుంది. కాషాయం ధరించడంలో ఉన్న ఆంతర్యం ఇదండి. అంటే ఈ భవబంధాల నుంచి కూడా బయటికి రావటము కేవలము దైవానికి సంబంధించినటువంటివి సమాజ హితవు కోసము, దేశ హితవు కోసం మాత్రమే ముందుకు వెళుతూ ఉండటము, వారిగా మరి ముక్తి మోక్ష మార్గం వైపుకి అడుగులు వేయటం, దీని యొక్క ఆంతర్యం ఇది.